నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కర్నూలు జిల్లా పరిధిలో పోలింగ్ సజావుగా సాగేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తామన్నారు కలెక్టర్ డాక్టర్ సృజన. ఇప్పటికే జిల్లా పరిధిలో పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. జిల్లాలో మొత్తం 2,204 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 320 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని తెలిపారు. ఈ సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న కలెక్టర్ సృజనతో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఎన్నికల్లో పోలింగ్ సంబంధించి టైం దగ్గర పడుతుండటంతో అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈవీఎం ప్యాడ్లు అధికారులకు అందజేస్తున్నారు. మనతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సృజన గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రధానంగా ఎన్నికల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా చేయబోతున్నారు? మనకి కర్నూలు జిల్లాలో 8 కాన్స్టిట్యున్సీస్ పరిధిలో 2,204 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. ఆ పోలింగ్ స్టేషన్స్లో చేయవలసిన ఏర్పాట్లు కావచ్చు, ఆ పోలింగ్ స్టేషన్స్లో పనిచేయబోతున్న పోలింగ్ సిబ్బందికి గుర్తించడం కానీ, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కానీ, పోలింగ్ స్టేషన్స్లో మనం ఇవ్వాల్సిన సెక్యూరిటీ పరంగా చేయాల్సిన ఏర్పాట్లు కానీ, వెహికల్స్ కానీ, సో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవడం జరిగింది. ఈరోజు 12వ తేదీ మనం డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలుపెట్టాం. అంటే సాయంత్రానికంతా పోలింగ్ పార్టీస్ అందరూ పోలింగ్ స్టేషన్స్కి చేరే విధంగా ఏర్పాట్లు చేయటం జరిగిందండి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అందరూ పోలింగ్ స్టేషన్స్కి చేరిపోతే రేపు పోలింగ్ సజావుగా జరగటం కోసం మేము చేసుకున్న ప్రణాళిక అంతా సరిగా ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టు అనుకుంటామండి. ప్రధానంగా పోలీసులకు సంబంధించి మొత్తం అధికార యంత్రాంగం ఎంతమందిని ఏర్పాటు చేశారో, ఎలా ఉండబోతుంది? గ్రామాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 2,200 పోలింగ్ స్టేషన్స్లో ఉండి మనకి సమస్యాత్మకంగా కానీ అత్యంత సమస్యాత్మకంగా 2 రకాల్లో కూడా 320 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ 320 పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్తో పాటు వీడియోగ్రాఫర్ ఉంటారు, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. మిగిలిన పోలింగ్ స్టేషన్స్ కంటే ఎక్కువ మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మన 2,204 పోలింగ్ స్టేషన్స్కి వెబ్కాస్టింగ్ ఉంది. కానీ ఈ 320లో వెబ్కాస్టింగ్తో పాటు వీడియోగ్రఫీ, దాంతోపాటు ఎక్స్ట్రా పోలీసు, దాంతోపాటు ఎక్స్ట్రా మైక్రో అబ్జర్వర్ ఉంటారు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా జరిగే ముందే నిలువరించే పద్ధతిలో మనము ఇవ్వడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కనీసం ఒక ఆర్మ్డ్ గార్డ్ ఉండే విధంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎలాంటి సెక్షన్లు విధించారు? పోలీసులు ఎలాంటి పోలింగ్ స్టేషన్ పరిధిలోనే కాదండి, మొత్తం జిల్లా అంతా కూడా 144 పెట్టాము. జస్ట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అండ్ వేరే వాళ్ళు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, భయపెట్టకుండా 144 సెక్షన్ జిల్లా అంతా కూడా పెట్టడం జరిగింది. అది పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా వర్తిస్తుంది. అక్కడ ఎవరి ఓటు హక్కు వారు వినియోగించుకుంటూ వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించినంత కాలము, ఎవరిని నిలువరించినంత కాలము ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎవరన్నా అలాంటి దురుద్దేశంతో కానీ చేస్తే మాత్రం మేము చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఈవీఎం టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఆ ఇష్యూని కొన్ని సందర్భాల్లో గతంలో చాలా లేట్ అయింది ప్రాసెస్. అలాంటి పరిస్థితుల్లో ఈసారి ఎలా ఉండబోతుంది? టెక్నికల్ ప్రాబ్లం 2019లో అండి వీవీప్యాడ్ అనేది 100% ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినారు కాబట్టి అప్పుడు ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని గుర్తించే ఈసారి ఇచ్చిన ట్రైనింగ్లో ప్రతి ఒక్కరికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఫోకస్గా పెట్టామండి. అంటే వచ్చిన ప్రతి పీఓ, ఏపీఓ కూడా చేత్తో ప్రతి మెషిన్ని కనెక్ట్ చేయడం, డిస్కనెక్ట్ చేయడం, అక్కడ వచ్చే ఇబ్బందులు ఏంటి, దాంట్లో ఉండే ప్రాసెస్ ఏమిటి అనేది పర్సనల్గా కనీసం 3 సార్లు తెలుసుకున్నారు. అవి కాక వీడియోలు ఇవ్వడం జరిగింది. అందరూ సెక్టర్ ఆఫీసర్లకి, బిఎల్ఓలకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రేపటి కోసము మనకి ప్రతి కాన్స్టిట్యున్సీస్కి 3 బెల్ ఇంజనీర్లు కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ సెక్టర్ ఆఫీసర్లు, బెల్ ఇంజనీరు స్ట్రాటజిక్ లొకేషన్లో ఉండి ఏ పోలింగ్ స్టేషన్లో ఇబ్బంది వచ్చినా 15-20 నిమిషాల లోపల చేరే విధంగా డిస్టెన్సెస్ మ్యాప్ చేసుకోవడం, 2-3 సార్లు వాటిని ట్రయల్ నిజంగానే 15 నిమిషాల్లో చేరగలుగుతున్నారు లేదా అనే మాక్ డ్రిల్స్ చేసుకోవటం, అది రిపేరా పూర్తిగా రీప్లేస్మెంట్ చేయాలా అని చెక్ చేసుకొని రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తే 20% రిజర్వ్ ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ మెషిన్ ఉన్నాయి. సో రీప్లేస్ చేయాల్సి వస్తే చేస్తారు, లేదా పని చేయడంలో మనం కనెక్షన్ చేయడంలో ఇబ్బంది ఉంది అలాంటివి అయితే గుర్తించి వెంటనే చేయడానికి అనుకూలంగానే ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తం కర్నూలు జిల్లాలో జరుగుతుంటే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినాము. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే ఏదైతే మాక్ పోలింగ్ వచ్చేసి 5:30కి ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటల నుండి మొత్తం అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇది కర్నూలు జిల్లా ఎన్నికలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా.